హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో మీకు మెయిన్గా అసలు ఈరోజు ఖచ్చితంగా ఏంటంటే చాలా మంది ఎఫ్ అండ్ లో అమౌంట్ లాస్ అవుతూ ఉంటారు. దానికి మెయిన్ రీజన్ ఏంటి? ఒక్క స్టాక్ అందరు ఏం చేస్తున్నారంటే ట్రేడ్ 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 అని చుట్టూ పడుతున్నారు, కానీ ఒక్క స్టాక్ ని పట్టించుకోకపోవడం వల్ల ఈ మార్కెట్ అనేది చాలా మార్కెట్లో ఫండ్ లూజ్ అవుతూ ఉన్నారు. అసలు ఆ బేసిక్ స్టాక్ ఏంటి? సో రేపు ఈ స్టాక్ పర్ఫార్మెన్స్ వల్ల ఫ్రైడే మార్కెట్ ఎలా ఉండబోతుంది? సో ఖచ్చితంగా మనం తెలుసుకుందాం. అంటే ఎవరైతే వీడియోస్ కొత్తగా చూస్తున్నారో మనము ఈ రోజు ఆ, రేపటి మార్కెట్ ప్రిడిక్షన్స్ ఈ రోజు వీడియోస్ లో చేస్తామండి, చూసుకోండి. సో ఆ స్టాక్ ని అసలే ఫ్రైడే కనుక జాగ్రత్తగా చేయలేదనుకోండి చాలా ఇదవుతుంది. ఎందుకంటే మార్కెట్ హై వాలటాలిటీ ఉంటుంది, ఫ్రైడే ప్రైస్ డికే ఎక్కువ ఉంటుంది. సో ఆ ఒక్క స్టాక్ ని పట్టించుకోకుండా ఇప్పటికే చాలా సార్లు ట్రేడ్లు చేసి ఉంటారు. సో చెక్ చేసుకోండి ఆ స్టాక్. అది చెక్ చేయకుండా కనుక ట్రేడ్ చేస్తే ఎంత లాస్ వస్తుందో, లాస్ వచ్చే ప్రాబబిలిటీ చాలా ఎక్కువ ఉంటాయి. సో చూస్ చేసుకోండి. ఖచ్చితంగా ఆ స్టాక్ గురించి అందరికీ తెలియాలి కాబట్టి ఈరోజు వీడియోలో స్పెషల్గా దాని గురించి చేస్తున్నాను. సో దాంతోపాటు ప్రిడిక్షన్కి కూడా వెళ్దాం, రైట్? సో బిఫోర్ ఎవరైనా కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సో చూసుకోండి. నిన్న మనం ఇచ్చిన ప్రిడిక్షన్స్ నిన్న నేను ఇచ్చానండి, క్లియర్ గా చూసుకోండి. థర్స్డే రోజు కావాలంటే నిన్నటి వీడియో క్రాస్ చెక్ చేసుకోండి. సో క్లియర్ గా ఓల్ మార్కెట్ నేను సిఈ సైడ్ ఇచ్చాను. ఈవెన్ దో సెన్సెక్స్ తో సహా నెక్స్ట్ ఎక్స్పైరీకి సిఈ సైడ్ ఇచ్చాను. సో ఓవరాల్ గా మార్కెట్ చూస్తే మీకు కంప్లీట్ గా పాజిటివ్ లో క్లోజ్ అయింది. ఇంకా చాలా ఎక్కువ వచ్చిందండి, మార్కెట్ చాలా హైకి వెళ్ళింది. సో చూసుకోవచ్చు, క్లోజింగ్ కూడా పాజిటివ్ లో క్లోజ్ అయింది. సో ఇది మన ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవడం వల్ల ఉండే అడ్వాంటేజెస్, రైట్? సో దీన్ని బేస్ చేసుకొని ముందుకు వెళ్దాం, రైట్? అసలు మెయిన్ గా గత వరుసగా కొన్ని 3-4 సెషన్స్ నుండి మార్కెట్ యూజ్ పడుతూ ఉంది. బట్ ఈ రోజు ఎందుకు పెరిగింది? రీజన్ తెలియాలి. ఫస్ట్ రీజను ట్రంప్ అండి. ప్రతిసారి పాపం మనం తిట్టుకుంటూనే ఉన్నాం కదా. ఈసారి ట్రంప్ గారు ఏం చేశారంటే ఈ గ్రీన్ ల్యాండ్ మీద ఉన్న ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో, సో ఆ ఇష్యూస్ ని, ఆ గ్రీన్ ల్యాండ్ ఎట్లయినా ఆ, ఆ, ఇచ్చేసుకోవడం కన్ఫర్మ్, కానీ వాటి మీద వారైతే చెయ్యం, మాట్లాడి మాట్లాడి సెటిల్ చేసుకుంటామని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల నిన్న జరిగిన ఇది సో నిన్న జరిగిన మీటింగ్స్ లో ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల చాలా మంచి బెనిఫిట్ అయింది మార్కెట్ కి. సో మళ్ళీ ఏ రాత్రికి ఏం చేస్తారో కూడా మనం ఆశ్చర్యపోతక్కర్లేదు. సో దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, రైట్? సో మార్కెట్ కి అన్ని ఫేవరబుల్ కండిషన్ గానే ఒక 2-3 పదాలు చెప్పారు. సో దాని వల్ల మార్కెట్ దాదాపు ఒక దావోస్ లో నిన్న ఒక 1 అవర్ దాకా మీటింగ్ లో కూడా అన్ని గ్లోబల్ మార్కెట్ కి కొంచెం పాజిటివ్ సైన్స్ లాగే చెప్పారు. బట్ చూసుకోవాలి, చూసుకొని ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఆయనకి ఇది లాస్ట్ 1 ఇయర్ కాబట్టి చూసుకొని ఇచ్చేయాల్సి ఉంటుంది. సో ఇప్పటికైతే మార్కెట్ కి కొంచెం ఎక్స్టర్నల్ స్ట్రెస్ ని తగ్గించారు, దీనివల్ల మార్కెట్ పెరిగింది, రైట్? దాంతో పాటు మార్కెట్ గత కొన్ని రోజులు పడి పడి కూడా సపోర్టింగ్ లెవెల్స్కి వచ్చాయి. చాలా చాలా మంది నియర్ గా సపోర్టింగ్ లెవెల్స్కి వచ్చి బౌన్స్ అయ్యాయి. అది అది మిస్ చేసుకుంటున్నారు. దాంతో పాటు మీరు అందరూ తెలుసుకోవాల్సిన స్టాక్, ఫస్ట్ అండ్ షుడ్ గా తెలుసుకోవాల్సిన స్టాక్ ఏంటయ్యా అంటే రిలయన్స్ అండి. సో నిఫ్టీ 50 కానీ సెన్సెక్స్ కానీ మార్కెట్ ని పుల్ చేయాలి అంటే ఖచ్చితంగా అది రిలయన్స్ వల్ల మాత్రమే అవుతుంది. అంటే మేజర్ గా రిలయన్స్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి మూడు, ఇందులో ఇవి మార్కెట్ ని ఒక సైడ్ కి పుల్ చేసేస్తాయి. గత లాస్ట్ 1 వీక్ లో 54 రూపీస్ పడిపోయింది. లాస్ట్ 1 మంత్ నుండి కూడా చూసుకుంటే 11%, 176 రూపీస్ ఫాల్ అయిందండి. సో దీని వల్ల మార్కెట్ పడుతూ పడుతూ వచ్చింది. సో ఎంత ఫాల్ అయినా కూడా ఒక రోజైనా బౌన్స్ అవ్వాలి కదా. ఆ పాజిటివ్ థింగ్ ఈ రోజు కొంచెం పాజిటివ్ లో క్లోజ్ ఓపెన్ అవ్వబట్టి వచ్చింది, తర్వాత మళ్ళీ పడ్డది. ఇది పడ్డా నెక్స్ట్ దీనికి టీసీఎస్ ఇవి కూడా, అంటే రోజుతో పోలిస్తే, రోజు 30-40 రూపాయలు లాసులతో పోలిస్తే ఈ రోజు చాలా నామినల్ గా ఉన్నాయి, అందుకే పడ్డది పెరిగింది. సో వీటిని బేస్ చేసుకోవాలి. దీంతో పాటు హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఈరోజు బ్యాంక్స్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చూపెట్టాయండి. మేజర్ బ్యాంక్స్ స్టాండర్డ్ గా ఉన్న రిమైనింగ్ బ్యాంక్స్ ఫిల్ చేశాయి. ఇవి చూడకుండా బ్యాంక్ నిఫ్టీకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూడకుండా
తర్వాత రిలయన్స్కి మీరు రిలయన్స్ చూడకుండా సెన్సెక్స్ నిఫ్టీలో ఆప్షన్స్ చేస్తే మాత్రం బ్లైండ్గా ట్రేడ్ చేసినట్లు అవుతుంది. ఇట్స్ అన్ హ్యూజ్ రిస్క్. అందుకే రీసెర్చ్ చేసి చేయాలి, లేదంటే రీసెర్చ్ చేసే ఛానల్స్ని ఫాలో అవ్వాలి, బ్లైండ్గా చేయొద్దు. సో దాన్ని బేస్ చేసుకుని చెప్తున్నాను. వీఆర్ నాట్ సజెస్టింగ్ ఎవరిని ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి సజెస్ట్ చేయడం లేదు, జస్ట్ వీఆర్ షేరింగ్ నాలెడ్జ్. ఇవన్నీ చూసుకుంటూ మాత్రమే మనం ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవాలి, అంతే తప్ప రఫ్ గా తీసుకోవద్దు. రైట్, ఇంకా వీటిని బేస్ చేసుకొని రేపటి ప్రిడిక్షన్ కి వెళ్దాం. రేపటి ప్రిడిక్షన్ కి వెళ్తే ఫ్రైడే 23rd 1/2026 కి ఫస్ట్ మీకు హవెల్స్ ఇండియా బుల్లిష్ ఇస్తున్నానండి 1320. సో టార్గెట్ 1345 నుండి 1360 ఉంది. స్టాప్ లాస్ 1311 ఉంది, తక్కువ స్టాప్ లాస్ ఇచ్చాను. అలాగే నెక్స్ట్ ఎల్టీఐ మైండ్ 3 5940 దగ్గర బేరిష్ చేయండి, బేరిష్ ఇచ్చాను 5940 దగ్గర. సో 5920 నుండి 5900 వరకు టార్గెట్ ఉంది. 5974 అనేది మీకు స్టాప్ లాస్ ఉంది. సో ఇండెక్స్కి వచ్చేసరికి నా బెస్ట్ సజెషన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే రేపు ఫ్రైడే, తర్వాత 2 days హాలిడేస్, January 26 హాలిడే, 3 days హాలిడేస్ వస్తుంది. సో 3 days హాలిడేస్ కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ప్రైస్ రేపు మార్కెట్ని అక్కడక్కడ ఉంచి ప్రైస్ డికేయింగ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. చాలా తక్కువ లాట్స్తో చేయండి, ఎందుకంటే బడ్జెట్ ముందు చాలా ఎండింగ్ కదా, 28 బడ్జెట్ చాలా దగ్గరకు వస్తుంది. ప్లాన్ చేసుకుని వెళ్ళండి. సెన్సెక్స్ రేపు నేను వెయిట్ చేసి ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ అయితే వెయిట్ చేయండి. గ్యాప్ అప్ అవ్వకపోతే, గ్యాప్ డౌన్ అయితే 82,000 పిఈ సిఈ. ఒకవేళ గ్యాప్ అప్ అయింది అనుకోండి 82,000 పిఈకి వెళ్ళండి, గ్యాప్ డౌన్ అయితే 82,000 సిఈకి వెళ్ళండి. సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ 59,000 సి. ఒకవేళ మార్కెట్ నెగిటివ్లో ఉన్నప్పుడే ఇవి తీసుకోండి, పాజిటివ్లో ఉంటే వద్దు. నెగిటివ్లో ఉంటే మాత్రమే 59,000 సిఈ, నిఫ్టీ 25,000 సిఈ, మిడ్ నిఫ్టీ 13,000 సిఈ, పిన్ నిఫ్టీ 27,000 సిఈ, నిఫ్టీ 50 మాత్రం 25,200 పిఈ కూడా ఒక లాట్ తీసుకోండి. సో దీన్ని ప్లాన్ చేసుకోండి ఖచ్చితంగా. అది ఉంటేనే మీకు నిఫ్టీకి సేఫ్టీ అనమాట. ఇది ఉంచుకొని దీని సైడ్ వెళ్ళండి, లేకపోతే మాత్రం వెళ్ళదు, ప్రైస్ తక్కువ ఉంటుంది, చూసుకోండి. రైట్. సో నెక్స్ట్ మన యూట్యూబ్ తెలుగు ఫ్యామిలీ మెంబర్స్ డౌట్స్ రాస్తారు. ఎవరికి ఏ డౌట్ ఉన్నా మన వీడియోలో కామెంట్ సెక్షన్లో రాయొచ్చు. మనం నెక్స్ట్ డే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లోడ్ అవుతుందండి. చల్లారావు గారు గుడ్ ఈవినింగ్ సార్జీ, వెల్కమ్, థ్యాంక్ యూ అండి. కటకం గారు గుడ్ ఈవినింగ్ సార్. శ్రీను గారు గుడ్ ఈవినింగ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. యూట్యూబర్ గారు గుడ్ ఈవినింగ్. సత్యనారాయణ గారు గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. సో నందిని గారు గుడ్ ఈవినింగ్. సో థ్యాంక్ యూ ఫర్ లవ్ అండ్ సపోర్ట్. చాలా మంది మన ఛానల్ని నిలబెట్టడం కోసం అట్లీస్ట్ కామెంట్స్ పెడుతున్నారు. రియల్లీ హ్యాపీ అండి. మీ వాల్యుబుల్ టైంలో ఛానల్ని ఓపెన్ చేసి ఇది పెడుతున్నారు. సో నెక్స్ట్ డౌట్స్ ఉన్నా అడగొచ్చు, నో ప్రాబ్లం. బీటెక్ సూపర్ అన్న, థ్యాంక్ యూ అండి. రవి గారు విపిఆర్ పిఎల్ గురించి చెప్పండి. విష్ణు ప్రకాష్ ఆర్ పుల్లింగ్ లిమిటెడ్. సో 45 యాక్చువల్గా చాలా మంచి స్టాక్ అండి, కొనుక్కోవచ్చు. ఫండమెంటల్గా కొంచెం ఆర్ఓఈ తక్కువ ఉంది, కానీ ఫండమెంటల్గా ఫైనాన్షియల్గా చాలా బాగుంది. స్టాక్ కొనుక్కోవచ్చు. బెటర్ ఏంటంటే 50 అబోవ్ వస్తే కొనుక్కోండి. 50 అబోవ్ కొనుక్కుంటే మాత్రం టార్గెట్ వెయిట్ చేయాలి. మీకు టార్గెట్ వచ్చి ఆల్మోస్ట్ 50 నుండి 100, 150, 200 దాకా టార్గెట్ ఉంది. పేషెన్స్ ఇంపార్టెంట్ ఇక్కడ. శిరీష గారు స్విగ్గీ 200 షేర్స్ 436 దగ్గర కొన్నాను. యావరేజ్ చేయాలంటే ఏ ప్రైస్ దగ్గర ఎన్ని షేర్స్ కొనాలి సార్? యావరేజ్ అట్లీస్ట్ మీరు ఇంకొక 200 క్వాంటిటీస్ చేయాలి. బట్ మరి అంత అమౌంట్ మీ దగ్గర ఉన్నాయో లేవో తెలియదు. సో 320 దగ్గర తీసుకున్నారు కదా మీరు. సో మీరు 200 దగ్గర 436 దగ్గర తీసుకున్నారు, 326 ఉంది. అట్లీస్ట్ ఒక 100 క్వాంటిటీ చేయండి. 335 అబోవ్తో చేయండి. 400 టార్గెట్ పెట్టుకోండి. 100 చేయండి, ఎక్కువ వద్దు, సింపుల్ 100 క్వాంటిటీస్. గణేష్ గారు గుడ్ ఈవినింగ్ సార్, ఎక్సలెంట్ ప్రిడిక్షన్స్, థ్యాంక్ యూ అండి. ఎస్ఎంఈ స్టాక్స్ లో కొన్ని బెస్ట్ చెప్పండి సార్.
ఫర్ లాంగ్ టర్మ్. ప్రతిరోజు వీడియోస్ చెప్తూనే ఉన్నానండి. ఇప్పుడు మీకు లాంగ్ టర్మ్ కి కావాలంటే ఓలా ఎలక్ట్రికల్ తీసుకోండి. డిఆర్ఎస్ రెడ్డి గారు యువర్ అనాలిసిస్ అజూమ్ సార్, థ్యాంక్ యూ అండి. సత్యనారాయణ సత్య గారు గుడ్ ఈవినింగ్ సార్. విక్రమ్ సోలార్ 45% లాస్ లో ఉన్నాను. మై బైయింగ్ ప్రైస్ 332. ఎంతలో యావరేజ్ చేయాలో చెప్పగలరు? సో 220, అట్లీస్ట్ 220 క్రాస్ అయితేనే మీరు యావరేజ్ చేయండి. 220 క్రాస్ అయితేనే యావరేజ్ చేయండి, లేకపోతే వద్దు. చాలా మంచి స్టాక్, ఫండమెంటల్ గా ఫైనాన్షియల్ గా అన్ని రిటర్న్స్ కూడా అన్ని బాగున్నాయి. మంచి స్టాకే. కొంచెం కొంచెం ఓపిక పట్టుకుంటే వస్తుంది. 220 అబోవ్ చేసుకోండి. టార్గెట్ మెయిన్ గా 260, 250, 230, 300 వరకు టార్గెట్ ని ఫోకస్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ సార్ సత్యనారాయణ గారు. జగిల్ ప్రిపేర్డ్ షేర్ బయింగ్ ప్రైస్. ఓషన్ సర్వీసెస్ 300 అబోవ్ తీసుకోండి సార్, మంచి కంపెనీయే. 300 అబోవ్ తీసుకోండి. బుక్ వాల్యూ అంతా బాగానే ఉంది. స్మాల్ క్యాప్ లో డెప్ట్ ఫ్రీ కంపెనీ, మంచి కంపెనీయే. ఓషన్ సర్వీసెస్ లో ఫ్యూచర్ లో వీళ్ళకి మంచి డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ అవసరాలు చాలా ఉన్నాయండి. సారీ, ఇది ఫైనాన్షియల్స్ కి సంబంధించిన కంపెనీ. సో ఇటువంటివి ఒక్కొక్కసారి వీటికి ఏంటి అంటే ఫండ్స్ ఫ్లోస్ ఎక్కువ వస్తే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో పేరు ఓషియన్ ఉందని చెప్పేసి సముద్రాల గురించి నేను వేరే వేరే కంపెనీ ఫ్లోలో చెప్పేశాను. సో ఇది ఒక ఫిన్టెక్ కంపెనీ, జాగ్రత్తగా చూసుకొని మంచి పర్ఫార్మెన్స్ ఉంది. 300 అబోవ్ ఇన్వెస్ట్ చేసుకోండి. 500 దాకా టార్గెట్ ఉందండి. అట్లీస్ట్ 400 టార్గెట్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. హెచ్బిఎల్ ఇంజనీరింగ్ కరెంట్ ప్రైస్ 700 లో కొనొచ్చా? ఐ వాంట్ టు హోల్డ్ ఫర్ 2 months. కొనొచ్చండి. హెచ్బిఎల్ ఇంజనీరింగ్ కరెంట్ ప్రైస్ 700 లో బ్రహ్మాండంగా కొనొచ్చు. టార్గెట్ మీరు దాదాపు ఒక 800, అట్లీస్ట్ 800 తీసుకోండి 2 months లో. హెచ్బిఎల్ ఇంజనీరింగ్స్ అనేది ఇదిగోండి ఈరోజు స్టార్ట్ అయింది. చాలా రోజుల తర్వాత కొంచెం పాజిటివ్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. బెటర్ తక్కువ క్వాంటిటీస్ కొనుక్కోండి. తక్కువ క్వాంటిటీస్ కొనండి, మరీ ఎక్కువ కాకుండా కొనొచ్చు. స్కోప్ ఉంది. 800, 850 టార్గెట్. రమ్య గారు, చలారా గారు, ఎల్గాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ షేర్స్ 101 లో కొన్నాను సార్, ఏం చేయమంటారు? సార్ వెయిట్ చేయండి సార్, ఏం కాదు. కొంచెం పెరగడం స్టార్ట్ చేస్తాయి. కొంచెం వెయిట్ చేయండి. మనం సిగరెట్లు రేట్ల మీద ట్యాక్స్ చేయడం వల్ల చాలా యూజ్ గా పడ్డాయి. లేదంటే ఇది దూసుకుపోయిన స్టాకు, మంచి బజ్ ఉంటుంది దీనికి ఫ్యూచర్ లో. వెయిట్ చేయండి. చాలా అసలు దీని రిటర్న్స్ 66% అండి. ఓపిక పట్టండి, ఏం కాదు. ఏం చేయొద్దు, కొన్ని రోజులు ఓపిక పట్టండి. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్ 1 year అయింది సార్. 397 కి బై చేశారు. నెక్స్ట్ హోల్డ్ చేయాలా, అరే యావరేజ్ చేయాలి? హోల్డ్ చేయండి, ఏం చేయొద్దు. ఆ టాటా మోటార్స్ నుండి ఇంకొక మంచి కార్ వస్తుంది. అది టాటా గారి ఫేవరెట్ కారు. మార్కెట్ బస్సు పెరుగుతుంది. కొంచెం ఓపిక పట్టండి, వస్తాయి. మీకు మంచి అవుట్పుట్ ఉంటుంది, చూడండి. ఓపిక పట్టండి, ఏం చేయొద్దు. మాధవ్ కాపర్ గురించి చెప్పండి సార్, బయ్యింగ్ ప్రైస్ చెప్పండి. ఇప్పుడున్న ప్రైస్ లో వద్దండి. ఇప్పుడున్న ప్రైస్ లో కనుక అసలు మీరు కొననే కొనొద్దు. వద్దు. వెయిట్ కావాలంటే ఇది మీరు కొనాలంటే అట్లీస్ట్ ఏ 70కో 80కో వచ్చినప్పుడు, 70కి వచ్చినప్పుడు కొనండి. కానీ ఇప్పుడు మాత్రం కొనదు. కంపెనీ మంచిది, కొనొద్దు. గుడ్ ఈవినింగ్ సార్. వజాడ్ ఇన్నోవేటివ్ 750 లోపల బై చేయొచ్చు, బ్రహ్మాండంగా బై చేయొచ్చు అండి. సో గుడ్ ఈవినింగ్ సార్. మధుసూదన్ గారు గుడ్ ఈవినింగ్ అండి. శివ గారు గుడ్ ఈవినింగ్ సార్. ఎన్ఐఐటి లిమిటెడ్ షేర్స్ 105 లో 998 గారు. వాడ్ విజాడ్ అయితే ఇన్నోవేషన్స్ కొనొచ్చండి. ఎన్ఐఐటి లిమిటెడ్ షేర్స్ 105 లో రూపీస్ లో బై చేశాను. ఇప్పుడు యావరేజ్ చేయాలో చెప్పండి. 83 అబోవ్ యావరేజ్ చేయండి. 83 అబోవ్ యావరేజ్ చేయండి. కాకపోతే ఈ కంపెనీస్ లో టైం పడుతుందండి, కొంచెం ఓపికగా ఉండాలి. శివకుమార్ గారు వస్తుంది.
అవసరమైతే 6 మంత్స్ అయినా వెయిట్ చేయాలి. గుడ్ ఈవినింగ్ అండి మధు గారు, సుధాకర్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇంపాల్ షేర్స్ ఫ్రెష్ ఎంట్రీ ప్లీజ్. 1046 1060 అబోవ్ తీసుకోండి. బెటర్ అంటే కొంచెం రిస్క్ ఫ్యాక్టరీ అండి, పెద్దగా ఎక్కువ ఇది ఉండదు. ఈ ప్రైస్ పెట్టే బదులు మీరు డిఫెన్స్ స్టాక్స్ కొనుక్కోండి, వద్దండి. సింపుల్గా నా ఒపీనియన్ వద్దు. మీరు తీసుకోవాలంటే 1060 అబోవ్ తీసుకోండి. శ్రీకాంత్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. హాయ్ సార్. ఆర్వీఎన్ఎల్ రాజ్ కుమార్ గారు 370లో 400 క్వాంటిటీస్. షల్ ఐ హోల్డ్ ఆర్ ఎగ్జిట్ ఎట్ ద ప్రైస్? అస్సలు ఎగ్జిట్ అవ్వద్దు, ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ ఉంది. డిఫెన్స్ కి రైల్వేస్ కి కేటాయిస్తారు, పెరుగుతుంది. ఓపిక పట్టండి. ఏం కాదు, ఏం కాదు, ఏం నష్టం లేదు. ఓపిక పట్టండి. శోభన్ గారు థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి. ఎలికాన్ ఇంటర్నేషనల్ స్టాక్ గోయింగ్ డౌన్. ఐ బై ఎట్ 104. నవ్ వాట్ ఐ డూ? జస్ట్ వెయిట్ సార్, ఫ్యూ డేస్ వెయిట్ చేయండి, పెరిగింది. జీవన్ గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మహమ్మద్ ఖాజాముద్దీన్ గారు సార్ నైస్ టు సీ యూ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ అండి. అమరేంద్ర గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఆఫ్టర్ ఫ్యూ డేస్ లేటర్ ఐ వాచ్డ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సార్. యాజ్ యూజువల్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. సో ప్రతి ఒక్క డౌట్ కి మీకు డౌట్స్ అంటే ఎవరు ఏ డౌట్ అడిగినా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తామండి. సో దాంతో పాటు చాలా మంది మనకి స్టాక్ మార్కెట్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం. సో ఫిబ్రవరి 1 నుండి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీరు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ లైవ్ ట్రేడింగ్ ఉంటుందండి. ఆన్లైన్ ఆఫ్లైన్ ఎవరైనా తీసుకోవచ్చు, ఏజ్తో సంబంధం లేకుండా ఎవరైనా తీసుకోవచ్చు. ఆన్లైన్ ఆఫ్లైన్ 5 మెంబర్స్కే ఇంక్లూడింగ్ ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ తో పాటు నేర్పిస్తాము. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ నెంబర్కి కాల్ చేసి తీసుకోండి. కంప్లీట్ కోర్స్ మీకు పర్ఫెక్ట్ గా వచ్చేదాకా నేర్పిస్తాం, ఎన్ని మంత్స్ అయినా. తర్వాత మన ప్రీమియం గ్రూప్ లో మీకు లైఫ్ లాంగ్ ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. ఏంటి ఆ గ్రూప్ ఏంటి, దానివల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మీరే చూడండి. సో ఈ గ్రూప్ లో మీకు ప్రిడిక్షన్స్ ఇస్తామండి. సో ఇగో మార్నింగ్ ఇచ్చిన ఇవి నిన్నటివి, ఈ రోజు ఇచ్చిన ప్రతిదీ కూడా హిట్ అయినాయండి, చూసుకోండి. ఇంకా నేను అన్ని ముందు హిట్ అయినాయని పెట్టాను, కానీ ఎండింగ్ చూస్తే చాలా యూజ్. ప్రతిదీ మీకు ఫాలో అప్ ఉంటుంది, ఏం చేయాలి ఏంటని వాయిస్ కూడా పెడతాము. సో ఇక్కడ చూడండి, ఫాలో అప్ తో పాటు ప్రతిదీ హీరో జీరో కాల్తో సహా అన్ని ఇచ్చిన ప్రతిదీ కూడా టార్గెట్స్ హిట్ అయినాయండి. సో అబౌట్ 200 పాయింట్స్ టార్గెట్ కూడా హిట్ అయింది. చూడండి మీరు ఇవన్నీ. సో చూసుకోండి, ఇది ఉంటుంది, ఇన్ని బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఈ గ్రూప్ లో మీకు లైఫ్ లాంగ్ ఫ్రీగా ఉంటుంది. సో మీరు ఎవరైనా దీంట్లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి, డీటెయిల్స్ చెప్తాను. లేదు కొన్ని ఫ్రీ ఎంట్రీస్, ఫ్రీ ప్రిడిక్షన్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ ఓపెన్ చేసాం. ఇందులో కూడా మన అప్డేట్స్ కొన్ని ఇస్తూ ఉంటాం. సో సో చూసుకోండి, మన ప్రాఫిట్ బుకింగ్ అన్ని. సో ఇది మన నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఛానల్ అండి. 84 మెంబర్స్ ఉన్నారు. సో మీరు కూడా దీంట్లో జాయిన్ అవ్వచ్చు. దీన్ని రిక్వెస్ట్ పెడితే మేము యాడ్ చేస్తామండి. సో చూసుకోండి, ఓకేనా. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కోర్స్ అయినా నేర్చుకోండి, లేదంటే ట్రేడింగ్ అయినా చేసుకోండి. సో ఎనీవే థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్. మనం ఇచ్చే అప్డేట్స్, ప్రిడిక్షన్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి. ఆ రిపోర్ట్ కొట్టే వాళ్ళకి అగెనెస్ట్ గా మీరే కాపాడాలి. సో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్ కి పంపించండి. సో థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్. అంటిల్ టేక్ కేర్. బై. జై హింద్.